హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ములక్కాడ నిలవ పచ్చడి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా ముదిరిన ములక్కాడని ఎంచక్కగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఎంచక్కగా పీల్ ఆఫ్ చేయకూడదు, జస్ట్ కట్ చేసుకొని వాటర్ వాష్ చేసుకొని ఇలాగ ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి కొంచెం సేపు. ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్, వేరుశనగ ఆయిల్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది, గ్రౌండ్నట్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలని ఎంచక్కగా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంచక్కగా ఇలా జస్ట్ ఒక 4 minutes ఫ్రై చేస్తే ఆయిల్లో సరిపోతుంది అనమాట. ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు, జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండుని ఇలా పేస్ట్ చేసుకుని బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఏం చేయాలంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో ములక్కాడని, సేమ్ అదే ఆయిల్లో ఈ 250 grams 1 kg ఏమో ములక్కాడ ముక్కలు, 250 grams ఏమో చింతపండు ఇలా ఆయిల్లో వేసేసుకొని చింతపండు గుజ్జుని ఎంచక్కగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా చింతపండుని ఎంచక్కగా ఆయిల్లో కొంచెంసేపు ఉడికించండి. ఇప్పుడు ప్లేట్ తీసుకుని ప్లేట్లో 2 tablespoons ఆవాలు, 1 tablespoon మెంతులు, అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇది మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంచెం తక్కువ వేసుకుంటారు. ఇప్పుడు ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. ఆవాలు, మెంతులు అండ్ వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. సాల్ట్, రుచికి సరిపడంత ఉప్పు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకుని బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. తాలింపుకి ఇప్పుడు మనం చేస్తున్నాము. బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇలా తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఇవి ఎంచక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం సేపు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేయాలి. పోపు ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎంచక్కగా ఇలాంటి ప్రాసెస్లో చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. అలానే ముందుగా వాటర్ వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసి ఎంచక్క ఫ్రై అయిన తర్వాత స్టవ్ వచ్చేసి పక్కన పెట్టుకోండి. ఇది పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు చింతపండు చల్లారింది కదా, చింతపండులో ముందుగా ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, 250 grams చింతపండు, 1 kg ఏమో ములక్కాడ ముక్కలు ఇలా యాడ్ చేసేసుకొని అలానే ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు అండ్ వెల్లుల్లి రెబ్బలు మనం మంచిగా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలానే రుచికి సరిపడంత ఉప్పు, మనం చక్కగా ఇంట్లో టేస్టీగా అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వితిన్ 3 daysలో స్టోర్ చేసుకొని మనం 3rd day ఈజీగా టేస్ట్ చేయొచ్చు అనమాట ములక్కాడ పచ్చడి. ఇప్పుడు తగినంత కారం, స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి, స్పైసీ తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకోండి. అంటే 250 grams కారం సరిపోతుంది ఎగ్జాక్ట్గా. లేదు ఇంకా స్పైసీ కావాలి పచ్చళ్ళు అనుకునేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా అయితే 250 grams సరిపోతుంది. ఎంచక్కగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఊరిన తర్వాత అయితే ములక్కాడ ముక్క ఎంచక్కగా పుల్ల పుల్లగా కారంగా ఉప్పుగా చాలా బాగుంటుంది.
రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ములక్కాడ పచ్చడి ఇలా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ముక్కలకన్నిటికీ మొత్తం మిశ్రమం ఉప్పు కారం మసాలా అంతా అంటేలాగా కలుపుకున్నాం కదా. అలానే ఫైనల్లీ ముందుగా పోపు తాళం పెట్టుకున్నాం కదా, ఇది కూడా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. వేడివేడిగా అనేది కలుపుకోవడం, అందుకని ముందుగా నేను తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చల్లారిన ఈ పోపు మొత్తం యాడ్ చేసి మళ్ళీ ఫైనల్గా ఒకసారి కలుపుకోండి. అండ్ పచ్చళ్ళకి గ్రౌండ్నట్ ఆయిల్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పట్టిన పచ్చళ్ళు చక్కగా గ్రౌండ్నట్ అంటే వేరుశనగ ఆయిల్తో పట్టని చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. అండ్ చక్కగా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఒక కూజర్లోకి తీసేసుకుని బయట పెట్టండి. ఒక 3 days తర్వాత మీరు చక్కగా రైస్లోకి తినేయచ్చు అనమాట. ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు నాకు ఆయిల్ సరిపోలేదని చెప్పి నేను ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసా. ఆయిల్ అయితే 500 ml పడుతుంది కంపల్సరీ. ఇలా ఆయిల్ అనేది నిలువ పచ్చడికి ఎక్కువగా ఉండాలి. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినట్టే. ఆఫ్టర్ 3 days ఇది చక్కగా ఊరిద్ది. ఊరిన తర్వాత చక్కగా మీరు రైస్లో సర్వ్ చేసుకొని తినచ్చు. అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ములక్కాడ నిలవ పచ్చడి ఈస్ రెడీ. అండ్ చక్కగా మంత్స్ నెలలు కూడా చక్కగా మనం ఈజీగా స్టోర్ చేయవచ్చు. మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా ములక్కాడ ముక్కలు, అందుకనే పాడవవు. నెల తరబడి చక్కగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు కంటైనర్లో.